దయచేసి రైలు నంబర్ 1704 చర్లపల్లి ట్రివాండ్రం నార్త్ ఆఫ్టర్ భారత్ ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నాయి. అమృత భారత్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బిర్యానీ. జనరల్ చూస్తున్నారా, అంతా ఖాళీగానే ఉంది. వెల్కమ్ టు నల్గొండ. నెల్లూరు రీచ్ అయ్యాం. హలో అండి, నేను మీ సురేష్. అందరూ ఎలా ఉన్నారు? వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ముందుగా మన వీడియోకి లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. సో ఇదే చర్లపల్లి స్టేషన్. ఈ బస్సులోనే మనం వచ్చాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే మన చర్లపల్లి స్టేషన్ వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ ఏదో బాగుంది. 1 లీటర్కి 5 రూపీస్ అంట. జస్ట్ స్టేషన్ దగ్గర, ఈ చర్లపల్లి స్టేషన్ దగ్గర గ్రీన్ బావొచ్చే హోటల్ కూడా ఉంది. ఎవరైనా ఫుడ్ ఆప్షన్ కావాలంటే ఇక్కడ బిర్యానీ తీసుకోవచ్చు. ఈ చర్లపల్లికి ఏ స్టేషన్ లోపల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు టిఫిన్ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, మీల్స్ కావాలన్నా, సో మీరు ఎవరైనా క్యారీ చేయకపోతే ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. త్రివేంద్రం అమృత భారత్. ఇది వచ్చేసి చర్లపల్లి స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ చర్లపల్లి వ్యూ ఇది. సో మన ట్రైన్ వచ్చేసి 7:15కి స్టార్ట్ అవుతుందండి. లిఫ్ట్ నుంచి బయటికి రాగానే సో ఇది వచ్చేసి మనకి అన్ని ప్లాట్ఫామ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. మినీ ఎయిర్పోర్ట్లో ఉంది కదా ఇది. చూసారు, ఇది వాళ్ళు వేసిన పెయింటింగ్ కాదు, మన వాళ్ళు వేసిన పెయింటింగ్. ఇది రెడ్ కలర్. సో ప్రజెంట్గా అమృత భారత్ ట్రైన్లో ఉన్నానండి. జనరల్ చూస్తున్నారా, అంతా ఖాళీగానే ఉంది. మీరు అప్పటికప్పుడు అనుకుని మీరు జర్నీ చేసినా కూడా ఖాళీగా ఉంటుంది ట్రైన్. మీరు ఎర్లీగా చర్లపల్లి వచ్చేస్తే మీకు హ్యాపీగా సీట్స్ దొరుకుతాయి. స్లీపర్ క్లాసెస్ అన్నీ ఫుల్ ఉన్నాయి. జనరల్ క్లాసెస్ మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఇది ప్రతి మంగళవారం మార్నింగ్ 7:15 బయలుదేరి త్రివేంద్రం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. సో ఇది వచ్చేసి ప్యాంట్రీ కార్ అండి. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా టైంకి అయితే స్టార్ట్ చేశారు. ఇది నా ఫస్ట్ ట్రైన్ బ్లాగ్ అండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది. పదండి వెళ్దాం. మీరు కానీ కోయంబత్తూరు వెళ్ళాలంటే ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ బెస్ట్ ట్రైన్ అండి. ఎందుకంటే మార్నింగ్ 7:15కి ఇది చర్లపల్లి స్టార్ట్ అవుతుంది కదా. సో వయా గుంటూరు ఈ స్టేషన్స్ గుండా అని వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కోయంబత్తూరుకి ఆల్మోస్ట్ 4:30-5 కల్లా మీరు కోయంబత్తూరు రీచ్ అవుతారు. సో మీరు కోయంబత్తూరు నుంచి ఊటీ వెళ్ళాలన్నా, కోయంబత్తూరు నుంచి వాల్పరే వెళ్ళాలన్నా, కోయంబత్తూరు సరౌండింగ్స్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ట్రైన్ ఈజ్ ద బెస్ట్. దీంట్లో ఇంకొక వన్ మోర్ యూస్బీ ఏంటంటే ఎక్కువ జనరల్ కోచెస్ ఉంటాయి. ట్రైన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఆ సీట్స్ కానీ, ఆ వాష్రూమ్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు కానీ రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కేరళ వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ట్రైన్. మేము ఇంటి దగ్గర నుంచి బిర్యానీ తీసుకొచ్చామండి. ఇదే అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇక 2 బిర్యానీ మాకు. సో మా తమ్ముడు వాడిది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇది మా బిర్యానీ బాక్సులు అండి. చూసారా, చిన్న చిన్న బాక్సులు. ఎన్ని బాక్సులు తెచ్చామంటే 1, 2, అదిగో 3, 4, 5, 6 బాక్సులు తెచ్చాం. ఇద్దరు ఉన్నాం, 6 బాక్సులు తీసుకొచ్చాం. ప్రజెంట్గా మాకు బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మేము చికెన్ బిర్యానీ. బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉంది. ట్రైన్ జర్నీ. మా పక్కనే S1, దీని పక్కనే జనరల్ కోచ్. ఇది S1 అంతా ఫుల్గా ఉంది. జనరల్ కోచ్ మాత్రం చాలా ఖాళీగా ఉంది. కోచ్ అంతట్లో మేము ఇద్దరే ఉన్నాం, ఇంకెవరు లేరు. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి మా పిండి మా కోసం బిర్యానీ రెడీ చేస్తుంది. మన ట్రైన్లో ఏం తింటామని చెప్పేసి వాళ్ళ మదర్ మా పిండి. ఇది బిర్యానీ చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీలా అనిపిస్తుంది. వెరీ నైస్. అవునా? క్లైమేట్కి చాలా బాగుందా? అలా ఉంది బయట క్లైమేట్. ఇక్కడ వచ్చేసి ఇది మా పని. నాతో పాటు మీరు జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి డస్ట్బిన్ ట్రై చేయండి. అంటే వీడియో తీస్తున్నాను కాబట్టి వేయట్లేదు, జనరల్గా వేస్తున్నాను. ఇద్దరు బయట పడేసామని చేంజ్ చేయాలి. వ్యూస్ అయితే అందరూ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో వ్యూస్ ఎంత బాగుందో.
ట్రైన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. అంటే వందే భారత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది దీంట్లో. ఎక్కువ షేకీగా లేదు. జర్నీ అయితే చాలా స్మూత్గా ఉంది. 104 స్పీడ్. అసలు ఈ సీట్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదేమో హ్యాష్ కలర్ ఉంది అండ్ ఇక్కడేమో ఎల్లో కలర్ ఉంది. ఇవి రెండు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు. ఎంత ప్రశాంతంగా ఉంది. అగో నీట్గా ఉంది. ఫ్యాన్స్ అదే యాక్చువల్గా స్పేస్ కూడా బాగుంది. ఇది కూడా ఎంత నీట్గా ఉంది చూసారు. ఇది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సింక్ కానీ మిర్రర్ కానీ. మెయిన్ మనకి ఏంటంటే సీసీ కెమెరా ఉంది. అంటే ప్రతి కోచ్కి సీసీ కెమెరా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగో డాక్టర్ ఎంత బాగున్నాయో. అదిగో వాటర్ బాటిల్స్ అవన్నీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వస్తున్నాయి. ఇబ్బంది ఏమీ లేదు. థ్యాంక్ యూ భయ్య. నల్గొండ దగ్గరకు వచ్చేసరికి వ్యూ చూసారు ఎంత బాగున్నాయో. చాలా బాగుంది వ్యూస్ చూసారా. అదా వెల్కమ్ టు నల్గొండ. నల్గొండ దగ్గర పబ్లిక్ బాగానే ఉన్నారు. ప్రజెంట్గా మనం ఫస్ట్ స్టాప్ నల్గొండకు వచ్చామండి. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా నల్గొండ. 2 ట్రైన్స్ ఒకటేసారి మూవ్ అవుతున్నాయి. తిరువనంతపురం సికింద్రాబాద్. నాకు తెలిసి ఇది శబరి ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. అది చూసారా జనరల్ ఎట్లా ఉంది శబరి ఎక్స్ప్రెస్ అనేది. ప్రజెంట్గా మన ట్రైన్ వచ్చేసి పిడుగురాల దగ్గర ఉందండి. పిడుగురాలకి అఫీషియల్గా అయితే స్టాప్ లేదు, బట్ ఇక్కడ సిగ్నల్ కోసం ఆపినట్టు ఉన్నారు పిడుగురాల దగ్గర. సిగ్నల్ కోసం ఏదో ట్రైన్ క్రాసింగ్ ఉన్నట్టుంది, అందుకే ఆపారు. సో ఈ షూట్ అనేది నేను ఇన్స్టా 360లో X5లో చేస్తున్నాను. నిన్న నైటే మనకు వచ్చింది. ఈరోజు ఫస్ట్ ఓపెనింగ్ ఈరోజు ట్రైన్ జర్నీ. అసలు ఈ వీడియో ఎలా వస్తుందో కూడా తెలియదు. నా వాయిస్ ఉంది కదా, ఎలాంటి మైక్ నేను యూజ్ చేయట్లేదండి. జస్ట్ యాస్టేజ్గా మాట్లాడుతున్నాను. మీకు ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుందో. నెక్స్ట్ మనం మిర్యాలగూడకు వచ్చామండి. మిర్యాలగూడ స్టేషన్ ఇది. ఇప్పుడే మిర్యాలగూడ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ 1 మినిట్ మాత్రమే స్టాప్ ఇచ్చారు. మనం ఇప్పుడే మిర్యాలగూడ క్రాస్ చేస్తాము. నెక్స్ట్ స్టాప్ ఏంటో చూద్దాం. ట్రైన్ జన్మభూమి అంటే ఇది లింగంపల్లి నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్తుంది. అది మనల్ని చూసారా ప్లాట్ఫామ్ మీద క్రికెట్ ఆడుతున్నారు ట్రైన్ ఆగిన తర్వాత. సో వీళ్ళందరూ కలిసి కేరళ వెళ్తున్నట్టున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. మామూలు రద్దు చేయట్లేదు వీళ్ళు. ప్రజెంట్గా గుంటూరుకి దగ్గరలో ఉన్నామండి. దీనికి ఎక్కువ క్రాసింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే రెగ్యులర్ ట్రైన్ కాదు కదా, వీక్లీ ట్రైన్ కాబట్టి క్రాసింగ్స్ ఎక్కువ.
గుంటూరులో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాం. 728 Guntur Junction Express. దయచేసి రైలు నంబర్ 1704 చర్లపల్లి ట్రివాండ్రం నాన్ ఆఫ్టర్ భారత్ ఎక్స్ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్లో ఇట్స్ లంచ్ టైం. మార్నింగ్ ఫస్ట్ రౌండ్, ఇప్పుడు సెకండ్ రౌండ్. బాగుంది. ట్రైన్ 1:40 అవుతుంది. మనం తెనాలి జంక్షన్ రీచ్ అయ్యాము. గుంటూరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెనాలి జంక్షన్. టైం వచ్చి 1:40. ఇది హైదరాబాద్ నుంచి కొల్లం స్పెషల్ ట్రైన్ అండి. ఇది మన కేరళ వెళ్ళడానికి మన హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ఇచ్చి మన కొల్లం అంటే కన్యాకుమారి వరకు. హైదరాబాదు, కన్యాకుమారి, కొల్లం. మీరు ఆన్లైన్లో చెక్ చేయండి టికెట్స్. సో టైం వచ్చి 2:20 అవుతుంది. మనం బాపట్లకి రీచ్ అయ్యింది ఇప్పుడే. చూడండి, చూపిస్తాను స్టేషన్ ఎలా ఉంది. దయచేసి చూడండి, చెర్లపల్లి నుండి త్రివేంద్రం నార్త్ వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది. సో లాస్ట్ టైం మేము బాపట్ల బీచ్ అంటే సూర్యలంక బీచ్కి వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే కూర్చున్నాం. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఇక్కడంతా డెవలపింగ్ వర్క్స్ జరుగుతున్నాయి బాపట్లలో. స్టేషన్ అంతా రెనోవేషన్ చేస్తున్నారు. నిమిషాలు ఆలస్యముగా నడుస్తున్నది. 20 గంటల 23 నిమిషములకు వర్చువల్లీ ఆశించడమైనది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మెడికల్ అయినా మనకు అండగా
చర్లాపల్లి ట్రివాండ్రం నార్త్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో వచ్చింది. 5:20 అవుతుంది టైము. నెల్లూరు రీచ్ అయ్యాం మనం యాక్చువల్గా. ప్రెసెంట్గా ఆన్ టైమే నడుస్తుంది పైన. ట్రైన్కి ఫ్లైఓవర్ వేసాడు. కాఫీ అది పూర్తిగా భద్రంగా ఉంది. ఈ రోజు మరొకటి సురక్షితంగా చేసుకుని చికెన్ బిర్యానీ ऑनलाइन करना स्पून इच्छा आलू करी पनीर करी ఏదో కర్రీ आलू ఉప్పు पनीर करी పప్పు and papa and a sweet rice and 2 chapatis. Katpadi Junction. దిస్ ఈస్ కోయంబత్తూర్. మార్నింగ్ 5:39 అవుతుంది. కోయంబత్తూర్ నుంచి మన ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంకా ట్రైన్ అయితే చాలా బాగుంది. 4:40కి రావాల్సింది 5:30కి వచ్చింది. పర్వాలేదు, ఒక 40 మినిట్స్ లేట్ అంతే. ఇంకో రైల్వే క్యాటరింగ్ టూర్స్ అండ్ కార్పొరేషన్స్ ఉంది కదా, ఐఆర్సిటీసీ రిఫ్రెష్మెంట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మీకు ఏసీ డార్మెటరీ ఉన్నాయి. చెక్ చేసాను ఒకసారి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎగ్జాక్ట్గా ఐఆర్సిటీసీ క్యాంటీన్ ఆపోజిట్లో ఉంటాయి. సో అట్లా పైకి వెళ్ళాలి. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ఇది ఐఆర్సిటీసీ. దెన్ దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1.
ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో అనేది బ్యూటిఫుల్ హిల్ స్టేషన్తో మీ ముందుకు వస్తానండి. మీలో ఎవరికైనా ఆ హిల్ స్టేషన్ ఏంటో గెస్ చేయగలిగితే కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.